హలో గైస్, చూడండి ఇప్పుడు వచ్చేసరికి మనం సాయిల్ మిక్స్ చేసుకుందాము. నేనైతే కొంచెం వరిపట్టు తీసుకుంటున్నాను, కోకోపిట్ బదులు కొంచెం అయితే వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ రెడ్ సాయిల్ ప్లస్ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసుకున్నాను. కొంచెం అయితే వేసుకుంటున్నాను వరిపట్టు. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ నిలబడటానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను తక్కువ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ టబ్లు అయితే ఫిల్ చేసుకున్నాను. చూడండి, అమ్మ అయితే ఎర్ర తోటకూర అని చెప్పేసి కొన్ని చెట్లు తీసుకొచ్చింది. అందుకు చాలా హోల్స్ పెట్టిన, చాలా ఉన్నాయి కదా, చాలా వేయాలి, ఎక్కడ వేయాలనుకుంటున్నాను. తీరా చూస్తే అదంతా ఒకటే. ఏదో చాలా అనుకున్నాను ఫస్ట్. అది చూడండి, కొమ్మలకు కూడా వేర్లు ఉన్నాయి. ఇది చూడటానికి ఎలా ఉందంటే పొనగంటాకు ఉంటుంది కదా, వేర్లు వేర్లుగా పక్కకి తీగలుగా పాకిపోతుంటుంది కదా, నేను అలా అనుకున్నాను. ఇవి తోటకూర స్ట్రైట్గా లేదు, ఇది చూడటానికి ఒక చెట్టులాగా గుబురుగా ఉంది. ఇది ఎలా గ్రో అవుతుందో ఏంటో చూడాలి. అందుకే నేను వేరున్న కొమ్మ నేనైతే కట్ చేసి పెట్టినాను పక్కకి. చూడండి, ఈ హోల్ అయితే పెట్టేసుకున్నాను. అన్ని హోల్స్ పెట్టిన అన్ని ఎక్కడ వేయాలనుకుని తీరా చూసి ఇదంతా ఒకే చెట్టు. ఇది చూడండి, పైన ఆకుల వరకు గ్రీన్గా ఉన్నాయి, కింద లీవ్స్ కింద వరకు రెడ్ కలర్లో ఉన్నాయి. ఇది గ్రో అయితే కానీ తెలియదు ఇది అసలుకి. ఇది పైన లీవ్స్ పైన ఆకుల వరకు గ్రీన్గా ఉంటుందా లేకపోతే కింద రెడ్గానే ఉంటుందో తెలియదు. గ్రో అయితే కానీ దీన్ని తెలియదు. ఈ కొమ్మ అయితే నేను కింద వేసుకుంటున్నాను. ఇదైతే ఫిల్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను నేను. ఇది పైన సెకండ్ కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ అయితే నేను కింద టబ్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ టబ్లో నేను ఆల్రెడీ పొనగంటాకు వేసాను కదా, ఆ పొనగంటాకు నేను వేరే టబ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అందుకే దీంట్లో వేసుకుంటున్నాను. చూడండి, దీని గ్రోయింగ్ తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. దీని గ్రోయింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. దీని ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, చాలా బుషీగా బాగుంది కదా. ఇది గ్రో అయితే కానీ తెలియదు ఎలా ఉంటుందో ఏంటో.